హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ దోస రెసిపీ అండి. మనం ఇంట్లో ఎన్నో సార్లు దోసలు వేసుకుంటాం. కానీ అబ్బా! ఆ హోటల్‌లో అయితే ఎంత బావుంటుందో అనుకుంటాం. చిన్న చిన్న కిటికలతో యాజ్ ఇట్ ఈస్‌గా అదే టేస్ట్‌తో మనం ఇంట్లో కూడా ప్లెయిన్ దోస, కారం దోస, ఎగ్ దోస ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. ఈ దోస కోసం ముందుగా ఒక కప్పు మినపప్పు, అలాగే 3 కప్పులు బియ్యం, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకొని మొత్తం అంతా కడిగేసేసి దాన్ని వాటర్ పోసి నానబెట్టేసేయండి. మినిమంగా ఒక 6 గంటల సేపు నానితేనే బాగుంటుందండి. చూసారుగా, పప్పు అంతా నానిపోయాక దాన్ని మిక్సీలో వేసి చక్కగా మిక్సీ చేసేసుకోండి. పిండి ఈ మాత్రం పలచదనం ఉంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసేయండి. మనం ఎప్పుడైనా మర్నాడు ఉదయం దోసలు వేసుకోవాలంటే రాత్రి పిండి రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూసారుగా, కొంచెం పొంగి చాలా బాగుంది పిండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. వేసేసుకొని పిండి అంతటిని కొంచెం వాటర్ పోసుకుని మీకు దోసల పిండికి ఈ మాదిరిగా కలుపుకోండి. ఇప్పుడు పెనం కాలేసేసుకుని, పెనం కాలాక నెమ్మదిగా దోస అంతటిని చక్కగా వేసేసుకోండి. వేసేసుకుని దానికి సరిపడా ఆయిల్ కూడా వేసుకోండి. మనం మామూలుగా చుట్టూతో ఆయిల్ అలా వేసినా కానీ బ్రష్ ఉంటే బ్రష్తో వేయడం వల్ల ఈవెన్గా మనకి ఆయిల్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. హోటల్లో దోసకి 50 రూపాయలు ఇచ్చి తింటాం. ఇదే మన ఇంట్లో చేసుకుంటే 50 రూపాయలకి ఓ 20 దోసలు చేసుకోవచ్చు. ఇదేమంత పెద్ద కష్టం కాదండి. చిన్న చిన్న కిటుకులు తెలుసుకున్నామంటే మనం కూడా అంతే టేస్ట్‌గా చేయొచ్చు. చూసారు కదా, ఎంత కరకరలాడుతూ ఎంత బాగా వచ్చిందో దోస చూడండి. అలా రావాలన్నమాట. అలాగే కారం దోస కూడా వేసుకోవచ్చు ఈ పిండితో, ఎంత బాగుంటుందో. కారం దోసకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. కొంచెం కారం వేసేసుకొని, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకుని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు అలాగే పెనం మీద దోస పిండితో దోసని చక్కగా నెరిపేసేసుకుని ఈ కారాన్ని దోస అంతటికి స్ప్రెడ్ చేయండి. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకొని సేమ్ అలాగే ఆయిల్ వేసేసుకున్నాక బ్రష్తో పైన కొంచెంగా అప్లై చేయండి. అప్లై చేసి పొయ్యి సిమ్లో పెట్టేయండి. ఈ దోసలు తిరగేస్తే అస్సలు బాగోవండి. దోస అంతా కాలేక ఫోల్డ్ చేసేసుకుని తీసేయండి. సేమ్ ఇదే పిండితో మనం ఎగ్ దోస కూడా వేసుకోవచ్చు. దోస పిండిని పెనం మీద వేసేసుకున్నాక అందులో ఒక ఎగ్ వేసుకోండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, వీలుంటే నల్ల కారం ఉంటే అది కొంచెం శుభ్రంగా జల్లేసుకోండి. జల్లేసేసుకొని దీన్ని కూడా తిరగదీయకండి. చక్కగా సిమ్లో పెట్టుకుని బాగా కాలినాక తీసి సర్వ్ చేసుకోండి. ఇలా ఒక పిండిని రుబ్బుకున్నామంటే మనకి హోటల్లో ఉండే ప్రతి ఒక్క దోసని ఇంట్లో కూడా చేసుకు తినొచ్చండి. మా రెసిపీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ అన్నిటినీ చూసి కామెంట్స్ పెట్టండి.